హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి రిలేషన్లో బ్రేక్ అయిన వారికి మళ్ళీ రీయూనియన్ ఉందా లేదా దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్. నేను ఇక్కడ క్యాండిల్ ఎనర్జీస్ పరంగా రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుందండి. క్యాండిల్ వ్యాక్స్ కాదు, క్యాండిల్ ఎనర్జీస్ తోటి. ఇప్పుడు రిలేషన్ ఎవరైతే బ్రేక్ అయిందో అది మీరు లవర్స్ అయినా కావచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ అయినా కావచ్చు. రిలేషన్ బ్రేక్ అవుతున్నా బ్రేక్ అయిపోయినా సరే ఈ రీడింగ్ అనేది మీకు వర్తిస్తుంది. ముందుగా ఈ సోల్ ఎనర్జీస్ అనేది ఏ విధంగా కనెక్ట్ అయ్యో చూశాక సిచ్యువేషన్స్ బట్టి ఇప్పుడు మీరు రిలేషన్లో బ్రేక్ అయిపోయారు అనుకోవచ్చు. మరి ఈ సోల్ ఎనర్జీస్ ప్రకారంగా తీసుకుంటే మీ పర్సన్ మాటల పరంగా ఇలా మాట్లాడుతున్నా సరే మనసు పరంగా వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు, కోపంతో చేయొచ్చు, సిచ్యువేషన్స్ పరంగా చేయొచ్చు, సమ్ ఎడిక్షన్స్ పరంగా చేయొచ్చు. చేసే పనులకి మీ పర్సన్ మనసుకి సంబంధమే లేదండి. సో ఇక్కడ సోల్ ఎనర్జీస్ ప్రకారం ఈ పర్సన్కి మీకు ఒక బంధం అన్నది ఉంటుంది. ఈ బంధం ఏదైనా కావచ్చు. అది రుణ బంధమా, సోల్మేట్ కనెక్షనా, ట్విన్ ఫ్లేమ్ కనెక్షనా, డివైన్ బంధమా. మరి ఏ బంధం అయితే మీ పర్సన్కి మీకు ముడిపడిందో, మరి విడిపోతున్నావా అనుకున్నవారు, విడిపోయిన వారు అసలు మళ్ళీ మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే అవకాశం ఉందా లేదా దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ అయితే ఇస్తానండి. చూడండి, ఇక్కడ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అండ్ సోల్మేట్ కనెక్షన్ ఎనర్జీస్ అనేది కనెక్ట్ అయ్యాయి. అంటే క్యాండిల్స్ అనేది అలా తీసుకున్నాను. ఫాగ్ ఎనర్జీ వస్తుంది అంటే సమ్ ఎడిక్షన్ కూడా ఉందండి. ఆ ఎడిక్షన్ ఏదైనా కావచ్చు, థర్డ్ పార్టీ కావచ్చు, సమ్ నెగిటివ్ ఎనర్జీస్ ఏదైనా కావచ్చు. ఈ కార్డ్స్ ఈ విధంగా ఉన్నాయి కదా, సోల్ ఎనర్జీస్. ఇటు సైడ్ ఏమో మీకు సంబంధించి, ఇటు సైడ్ ఏమో మీ పర్సన్ సంబంధించి ఎనర్జీస్ తీసి సోల్ ఎనర్జీస్ ఏ విధంగా కనెక్ట్ అయ్యి ఈ పర్సన్కి మీకు ఎటువంటి బంధం ఉందో ఎనర్జీస్ అయితే చూద్దామండి. చూస్తున్నారు కదా క్యాండిల్ ఎనర్జీస్ ఎలా కనిపిస్తున్నాయో. సో ఇది బాటమ్ ఆఫ్ డెక్ వచ్చేసి చూసాను ఏంజల్స్ నెంబర్ సంబంధించి జీవితంలో ఒకరికే కనెక్ట్ అవ్వాలి. ఆ కనెక్ట్ అయిన వారు మీకు ఈ పర్సన్ తోటి ఉండే బంధం గురించి ఈ సోల్ కనెక్షనే చెప్తుంది. అంటే ఈ సోల్ ఎనర్జీస్ కనెక్షనే మీకు చెప్తుందండి. ఇప్పుడు వీటిని షఫస్ చేసి స్ప్రెడ్ చేసి అడుగుతాను. యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు రిలేషన్షిప్ అనేది బ్రేక్ అయిపోయింది కూడా. మరి మీరు దీనికి ఇచ్చే సమాధానం, బ్రేక్ అయిందనుకున్న బంధం మళ్ళీ కలిసే అవకాశం ఉందా లేదా దీనికి మీరు ఇచ్చే సమాధానం, వీరి పర్సన్తో ఉండే ఎమోషన్ ఏంటి అండ్ వీరి పర్సన్తో ఉండే కనెక్షన్ ఏంటి, మరి దీనికి ఇచ్చి మీరు సమాధానాలు. చూసారా క్యాండిల్ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వండి. మీకు క్యాండిల్ ఎనర్జీస్ అనేది ఈ స్క్రీన్లోనే మీకు కనబడతాయి. సో నేను అలా సెట్ చేశానండి. ఓకే, ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. కనిపిస్తుందా ఎనర్జీస్, క్యాండిల్ ఎనర్జీస్? అది క్యాండిల్ ఎనర్జీస్తో రీడింగ్ అయితే ఇస్తానన్నాను. ఇప్పుడు మీ సోల్ ఎనర్జీస్, మీ పర్సన్ సోల్ ఎనర్జీస్ గురించి చూద్దాం. టెలిపతి వేళ కనెక్ట్ అయ్యారండి. నేను ఇక్కడ యాక్యురేట్గానే ఇస్తాను. ఇది వచ్చేసి జనరల్ రీడింగ్. మీ పర్సన్కి మీకు ఉండే సోల్ ఎనర్జీస్. ఫస్ట్ మీ ఎనర్జీస్ తీస్తాను అండ్ మీ పర్సన్ ఎనర్జీ. బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ మళ్ళీ ఇది వచ్చింది. ఏంజల్ నెంబర్స్ అయితే వచ్చాయి. అంటే ఇప్పుడు మీ ఎనర్జీ ప్రకారంగా తీసుకుంటే ఎస్ అంటే యూనివర్స్ మీకు సపోర్ట్ చేస్తుంది. మీ పర్సనల్ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ఇన్వాల్వ్ అయితే ఉంది. ఇక్కడ సంబంధం ఏంటి అంటే మీ జీవితం ఇప్పుడు కొత్తగా ప్రారంభం అవుతుందండి. మీ పర్సన్ థర్డ్ పార్టీ తోటి ట్రాప్ అయినారు. ఇక్కడ రిలేషన్ బ్రేక్ అయింది అనడానికి కారణం థర్డ్ పార్టీ అనమాట. కనిపిస్తున్నాయి కదా ఎనర్జీస్, వేటండి, కనిపిస్తున్నాయి కదా ఎనర్జీస్. ఇది మీ లైఫ్లో చేంజెస్ అనేది కనిపిస్తున్నాయి. అంటే ఇప్పటి వరకు ఒక లైఫ్ ఉంటుంది, ఇప్పటి నుంచి కొత్తగా ఉంటుంది లైఫ్. మరి ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో జరుగుతున్న వాటికి థర్డ్ పార్టీ వారే మీ పర్సన్ని ట్రాప్ చేశారు. మీ పర్సన్కి తెలుసుకుని వచ్చే రోజైతే వస్తుంది. ఇప్పుడు మీ పర్సన్ మీకు ఏం చెప్తున్నారంటే ఏదైనా సరే వాళ్ళు చెడు చెప్పారో, మంచి చెప్పారో, లేదంటే మిమ్మల్ని విడదీయడానికి మాటలు చెప్పారో, మీ పర్సన్ మిమ్మల్ని ఎన్ని నమ్మారో, ఎన్ని నమ్మలేదో, థర్డ్ పార్టీ వారిని ఎన్ని నమ్మారో, ఎన్ని నమ్మి మిమ్మల్ని వదిలించుకోవాలనుకున్నారో, వదిలేసి వెళ్ళిపోయారో. కానీ ఇక్కడ చెప్పేది యూనివర్స్ ఏంటంటే మీ జీవితంలో మీకు ఎవరైతే రైట్ పర్సన్ అనుకుంటున్నారో వారికైతే కనెక్ట్ అవుతారండి. మీ లైఫ్లో నుంచి బ్రేక్ చేసుకుని వెళ్ళిపోయిన పర్సన్ గురించి మీరు బాధపడవలసిన అవసరం లేదు.
టైం మీది కాబట్టి, మీ గుడ్ టైంలో ఉన్నారు కాబట్టి ఇలాంటి వారు మీకు దూరం అయ్యారు. ఈరోజు మీ విషయంలో నెగిటివ్గా ఆలోచించిన వారు, నెగిటివ్గా చెప్పిన వారు, ఎవరో చెప్పిన మాటలు విని మీతో రిలేషన్ బ్రేక్ చేసుకున్న వాళ్ళు, ఇలాంటి వారు మీకు ఎలా రైట్ పర్సన్ అవుతారు. ఇక్కడ మీరు మీ లైఫ్లో ఏదైనా సరే ఎన్నో అవకాశాలు అయితే వస్తాయి, కానీ మీరు మీ పర్సన్కి కనెక్ట్ అయ్యారు కాబట్టి, మీరు నిజాయితీగా ఉన్నారు కాబట్టి యూనివర్స్ ఏంటంటే ఇలాంటి వారు మీ లైఫ్లో ఉంటే మీరెంత బాధపడతారు, ఇలాంటి వారు మీ లైఫ్లో ఉంచాలా లేదా అన్నది డిసైడ్ చేసే టైం అయితే వచ్చింది. అందుకేనంటే మీకు దూరం చేయాలనుకుంది. అండ్ ఇప్పుడు మీకే తెలుస్తుంది ఎవరు కావాలో, ఎవరిని వదులుకోవాలో. వదిలేయడమే మంచిదా, మళ్ళీ తిరిగి తెచ్చుకోవడం మంచిదా, మీరు డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీ లైఫ్లో చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. మీకు 34 ఇయర్స్ వచ్చేటప్పటికి మీ లైఫ్లా ఉండదండి. మీరు అనుకున్న లైఫ్ కాదు, మీరు ఎక్స్పెక్ట్ చేయని లైఫ్లో మీకైతే ఉంటుంది. అంత పాజిటివ్ చేంజెస్ అయితే వస్తుంది. మీరు లైఫ్లో ఫెయిల్ అయ్యారా కానీ కొత్త లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. మీ లైఫ్లో ఒక రైట్ పర్సన్ అయితే వస్తారు. అంటే ఇక్కడ ఎనర్జీస్ ప్రకారం, మీ సోల్ ఎనర్జీస్ ప్రకారం మీరు రైట్ పాత్లో ఉన్నారు. మీ పర్సన్ అయితే ఒక ట్రాక్ అయితే ఉందండి. అదే థర్డ్ పార్టీ వారు సంబంధించిన ఎనర్జీస్ కనెక్ట్ అయ్యాయి. అంటే వాళ్ళ మాటలు వింటున్నారు, వాళ్ళతోటే కనెక్షన్ పెంచుకుంటున్నారు. అండ్ మీ విషయంలో వాళ్ళకి డిసైడ్ అవ్వలేకపోతున్నారు. ఎవరు కావాలో ఎవరు వద్దో వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఈ సోల్ ఎనర్జీస్ అనేది ఇలా కనెక్ట్ అయ్యాయి. అండ్ మీ పర్సన్ విషయంలో ఇక్కడ మళ్ళీ ఎనర్జీస్ తీస్తాను. మీరేమంటున్నారు, ఈ పర్సన్ మీరు కావాలనుకుంటున్నారా లేదా, మీ మాటల పరంగా కావచ్చు అండ్ మనస్పరంగా కూడా ఏమంటున్నారు. మీ పర్సన్ విషయంలో మీ పర్సన్ తోటి ఉండాలనుకుంటున్నారు, వద్దనుకుంటున్నారు. కావాలని అనుకుంటారు కానీ వద్దని మీరు అనుకోరు కదా. మరి కాల్మేట్ డిసైడ్ చేస్తుంది కదా ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఉంచేది లేనిది. ఇదిగోండి, 1కి 2 సార్లు ఆలోచించుకోమంటున్నారు. ఈ పర్సన్ మీకు రైట్ పర్సన్ కాదని చెప్తున్నారు. మీకు ఎంత చెప్పినా వేస్ట్ అనండి. ఈ పర్సన్ తోటి మీరు కావాలి జీవితం అంటే మళ్ళీ ఇంకొకసారి ఆలోచించుకుంటేనే ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేది ఉంది. మీరు ఎప్పుడైతే డిసైడ్ చేసుకుంటారో ఈ పర్సన్ మీరు అసలు పట్టించుకోరు. మీ ముందు 2 అవకాశాలు ఉన్నాయి. ఒకటి కావాలా, ఒకటి వద్దా. కావాలంటే ఒకలా ఉంటుంది, వద్దనుకుంటే ఒకలా ఉంటుంది. లైఫ్ అన్నది మీ చేతుల్లో ఉన్నట్టు యూనివర్స్ చెప్తున్నారు. మీ పర్సన్ గురించి ఏం చెప్తున్నారంటే ఇదిగోండి, ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే ఏదైనా సరే వీళ్ళకి రక్ష అయితే మీరేనండి. ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో ట్రాప్ అయ్యారు కానీ యూనివర్స్ చెప్పేది ఏంటంటే వీళ్ళకి అనుభవించుకోవాల్సిన జీవితం వీళ్ళకి ఉందండి. అది కర్మబంధమైనా అండ్ సోల్మేట్ కనెక్షన్ అయినా, ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అయినా వీళ్ళకి ఒక జీవితం ఉంటుంది. మీతో ముడిపడిన బంధానికి మీకు లైఫ్ లెసన్స్ నేర్పించేసి వీళ్ళు వేరే వాళ్ళకి కనెక్షన్ అయితే కనిపిస్తుంది. మరి వీరితో ఉన్న వాళ్ళు కూడా ఒక రుణం అయితే ఉంటుంది కదా. ఆ రుణం కూడా వాళ్ళతో తీర్చుకున్నాక అది ప్రేమ బంధమా, పెళ్లి బంధమా, అది సెకండరీ. వీళ్ళతో ఉన్న బంధం అనేది వాళ్ళు ప్రొటెక్ట్ చేయడానికి మీ పర్సన్ వారి లైఫ్లోకి వెళ్ళారండి. మీ పర్సన్ ట్రాప్ చేయడానికి ఈ థర్డ్ పార్టీ వారు మీ పర్సన్ లైఫ్లోకి అయితే వచ్చారు. ఇక్కడ ఏంటంటే నీడ్స్ పరంగా అయితే కనిపిస్తున్నాయి. ఫైనల్గా మీకు చెప్పేది ఇదిగోండి, న్యూ డోర్ ఓపెనింగ్స్. అంటే మీ లైఫ్ అన్నది కొత్తగా స్టార్ట్ అవుతుంది. అది మీ చేతుల్లోనండి. ఈ పర్సన్ కావాలనుకుంటే ఒక జీవితం ఉంటుంది, వద్దనుకుంటే ఒక జీవితం ఉంటుంది. అంతా మీ చేతుల్లో ఉంటుంది. చూసే లైఫ్ అంతా షోయింగ్ లైఫ్ అన్నమాట. ఏది నిజమో ఏది అబద్ధమో అది మీరు తెలుసుకోవాల్సిందే కానీ ఒకరు చెప్తే వినే రకాలైతే మీరు కాదు. మీకు అన్నీ తెలుసండి. మరి తెలుసుకోవడం ఎందుకు? ఈ పర్సన్ విషయంలో అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు. మీ కంటికే కనిపిస్తున్నారు కదా వీళ్ళ ప్రవర్తన, వీళ్ళ పనులు, వీళ్ళ మాట తీరువ, వీళ్ళు ఉండే జీవితం అన్నీ తెలిసిన కూడా వీళ్ళతో ఎందుకు లైఫ్ కావాలనుకుంటున్నారో అది మీ కర్మకే వదిలేస్తున్నారు. యూనివర్స్ ఏంటంటే మీ చేతుల్లోనే ఉంది మీ జీవితం. ఈ థర్డ్ పార్టీ మీ పర్సన్ తోటి లైఫ్ కావాలంటే ఒక జీవితం ఉంటుంది, వద్దనుకుంటే ఒక జీవితం ఉంటుంది. న్యూ డోర్ ఓపెన్ అవుతుంది అంట. కొన్ని అవకాశాలు మీరు వదులుకోవాలి, కొన్ని అవకాశాలు యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే మళ్ళీ మీ జీవితం నాశనం చేసుకున్నట్టేనండి. సో ఈ రకంగా ఆలోచించుకోవాలి. మరి మీ పర్సన్ మీ విషయంలో అసలు ఏం చెప్తున్నారు? ఇదిగోండి, ఏది కూడా మీతో ఉన్నంత మాత్రాన మీరు వారికి ఏమీ అయిపోరు, కానివారు కాదు, అయినవారు కాదు. మీ లైఫ్లోకి వారు తెలియకుండా వచ్చారు అండ్ తెలియకుండా వెళ్ళిపోయారు. ఏదో ఒక రోజు మీతో ఉన్న బంధం అనేది తెలుసుకుంటారంట. చెప్పేది ఏంటంటే వాళ్ళు ఇప్పుడు జడ్జ్ చేసే సిచ్యువేషన్లో లేరండి. జడ్జ్ చేసేది ఏంటి అంటే మిమ్మల్ని నిందించడం, అపార్థం చేసుకోవడం, అనుమానించడం, ఆర్గ్యుమెంట్ చేయటం. వీళ్ళకి కావాల్సింది ఏంటి? వీళ్ళ మాటలతో మిమ్మల్ని నెగ్గించుకోవటం, మిమ్మల్ని బాధ పెట్టడం. థర్డ్ పార్టీ వారికే ఎక్కువ వాల్యూ అయితే ఇస్తున్నారు. మిమ్మల్ని ఏం చెప్తున్నారంటే ఫైనల్గా చెప్పేది ఏంటంటే
ఏదైనా సరే మీరు ఇచ్చిన జీవితం ఉంది, మీరు చూపించిన కేరింగ్ ఉంది, ఎఫెక్షన్ ఉంది, ఇవేమీ గుర్తు రావట్లేదు. థర్డ్ పార్టీ వారి మాయలో అయితే ఉన్నారండి. వారి మాటలు విన్నంతకాలం వారైతే మారరు. మరి మీ మాటలు పట్టించుకుంటారా, మిమ్మల్ని అర్థం చేసుకుంటారంటే అది కాలమే సమాధానం అయితే చెప్తుంది. ఎప్పటికైనా మీకు సపోర్ట్గా మాట్లాడే రోజు అయితే వస్తుంది. ఆ రోజన్న రోజు బాధపడతారు, ఏడుస్తారు, మీరు కావాలని మీ వెంట పడతారు. కానీ ఆల్రెడీ మీ జీవితంలో మీరు డిసైడ్ ఉంటారండి, తప్పు చేసింది మీరు కాదు, తప్పు చేసింది మీ పర్సన్ అన్నట్టు ఆ రోజు అయితే వస్తుంది. అండ్ ఫైనల్గా ఈ బంధంతో రీనన్ అయితే ఉందో లేదా అంటే మనకి ఇక్కడ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వాలి కదండి. ఇదిగోండి కాన్ఫ్లిక్ట్. ఈ బంధం సరైనది అయితే కాదండి. ఈ ఎనర్జీ వచ్చిందంటే సిగిల్ ఎనర్జీ అయితే కావాలి. సిగిల్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది. మీ పర్సన్కి మీకు ఏజ్ డిఫరెన్స్ కూడా ఉంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ లైఫ్లోకి వచ్చే న్యూ పర్సన్ ఏజ్ డిఫరెన్స్తో వస్తారు. మీ లైఫ్లో నుండి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఇమ్మెచ్యూర్ మైండ్ అండి. మీకు సరైన వారని మీరు అనుకున్నా సరే ఇమ్మెచ్యూర్ మైండ్ తోటి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారు. మీరు కావాలంటే ఒక సిగిల్ ఎనర్జీ ఇస్తాను, అది మీ కర్మ. అండ్ ఈ సిగిల్ ఎనర్జీ వర్క్ అయింది అంటే మీ చేతులారా మళ్ళీ ఈ పర్సన్ మళ్ళీ ఇన్వైట్ చేసి మీరు బాధపడడం అయితే జరుగుతుంది. ఇక్కడ సిగిల్ ఎనర్జీ ఏంటంటే న్యూ పర్సన్ ఇన్వైట్ చేయటం అండ్ పాస్ట్ పర్సన్ కూడా ఇన్వైట్ చేయడం అండి. 2 సిగిల్ ఎనర్జీ అయితే ఇస్తాను. మరి మీరు ఏ లైఫ్ కావాలనుకుంటారో మీరు డిసైడ్ చేసుకోండి. ఇప్పుడు రిలేషన్ బ్రేక్ అవుతుంది, బ్రేక్ అవ్వబోతుంది. న్యూ పర్సన్ కావాలా లేదంటే మీ లైఫ్లో నుండి వెళ్ళిపోయిన పర్సన్ కావాలా, అది మీరు డిసైడ్ చేసుకోండి. క్లారిఫికేషన్గా ఎనర్జీస్ అయితే తీస్తానండి. ఓకే, యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. ఈ కార్డ్స్ తోటి ఇప్పుడు యాక్షన్. మీ లైఫ్లో మీరు కరెక్ట్గా ఉన్నారా, మీ పర్సన్ కరెక్ట్గా ఉన్నారా చూద్దాం. అంటే యూనివర్స్ మీ ఎవరికి సపోర్ట్గా ఉంది. ఇదిగోండి కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ. మీ మనసుకు మీరే సర్ది చెప్పుకోలేకపోతున్నారు. 10 ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీ. వీళ్ళకి అసలు బాధ్యతలు ఉండవండి. మీ పర్సన్కి అసలు బాధ్యతలు ఉండవు, బరువు ఉండదు. వాళ్ళు మోసుకోవడానికే కష్టంగా ఉంటుంది. వీళ్ళకి పనులు చేయడం కూడా ఇష్టం ఉండదు. బాధ్యతలు తీసుకోవడంలో ఎలా చేసుకుంటారు. వీళ్ళకి రిగ్రెట్ ఫీల్ కూడా చాలా తక్కువ అండి. మీరు కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే ఏదో అనుకుంటారు, ఎమోషనల్కి ఎంత ఈజీగా కనెక్ట్ అవుతారో అండ్ బయటకు రావడానికి కూడా కష్టమే. మీ లైఫ్ అయితే చాలా బాగుంటుందండి. చూడండి కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు, మీరే డిసైడ్ చేసుకోలేకపోతున్నారు. ఇంక యూనివర్స్ మీకేం చెప్తుంది. ఇదిగోండి సన్ కార్డ్ వచ్చింది. మీ లైఫ్ కొత్తగా ఉంటుందండి, పాజిటివ్గా ఉంటుంది. అది మీ చేతుల్లోనే ఉంటుంది. మీ జీవితం చీకటి చేసుకోవాలా, వెలుగు తీసుకురావాలనుకున్నారా, అది మీ ఇష్టం. మరి మీ పర్సన్తో ఉండాలంటే జీవితం చూసారా, కింగ్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఈ పర్సన్కి ఒక లగ్జరీ లైఫ్ అయితే కావాలి. మీరు ఇవ్వగలిగితే వీరితో ఉండండి. మీరు వీరి కోసమే కష్టపడాలి తప్ప ఏముండదు. రీనన్ కావాలనుకుంటే అవుతుంది. మరి జీవితం టాక్సిక్ పర్సన్ లైఫ్లోనే అయిపోతుందండి. డెవిల్ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది, ద ఫూల్. ఇప్పుడు మూర్ఖత్వంగా చేసే పనులు మీ జీవితం ఎటు కాకుండా అయిపోతుంది. 2 ఆఫ్ సోర్ట్స్ ఎనర్జీ. అంతా కన్ఫ్యూజ్ వస్తుంది. అనవసరంగా వీళ్ళని యాక్సెప్ట్ చేసి జీవితాంతం బాధపడ్డామా అన్న రిగ్రెట్ ఫీల్ మీకే ఉంటుంది. ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏం డిసైడ్ అయ్యారు చెప్పండి. ఏస్ ఆఫ్ పెంటికల్స్. మీకు యూనివర్స్ మంచి జీవితం ఇస్తుందండి, ఇవ్వబోతుంది కూడా. కానీ మీ మనసు అయితే ఏమనుకుంటుందంటే రిలేషన్ బ్రేక్ అయిన వారితోటే మీరు జీవితం కావాలనుకుంటున్నారు. సో ఇక్కడ సిగిల్ ఎనర్జీ అనేది ఇస్తాను. 2 సిగిల్ ఎనర్జీస్ అయితే వస్తాయండి. ఓకే, మీకు న్యూ పర్సన్ కావాలా, ఈ బ్రేక్ అయిన వారే కావాలా, అది మీరు డిసైడ్ చేసుకోండి. చూసారా కార్డ్స్ అనేది ఎలా వచ్చిందో. ఇప్పుడు నేను న్యూ పర్సన్ అండ్ రిలేషన్ బ్రేక్ అయిన పర్సన్ ఎవరు కావాలో మీరే డిసైడ్ చేసుకోండి. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. వర్క్ అవుతుందో చెక్ చేసుకుందాం. ఇక్కడ పాజిటివ్ వస్తే న్యూ పర్సన్ తోటి లైఫ్ బాగుంటుంది. ఇక్కడ నెగిటివ్ వస్తే ఈ పర్సన్ తోటి ఇంకా అంతేనండి. మీరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోదు, మీ ఇష్ట ప్రకారంగా ఉన్నారు కాబట్టి భరించక తప్పదు. మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. మీ చేతులారా మీరు నాశనం చేసుకునే జీవితం కింద ఉంటుంది. 2 ఆఫ్ పెంటికల్స్. డిసైడ్ చేసుకోండి ఏ జీవితం కావాలో. ఇదిగోండి ద హెరఫెంట్ ఎనర్జీస్ కార్డ్. ఇంకా జడ్జిమెంట్ కార్డ్ అయితే వచ్చింది. ఇప్పుడు మీకు 2 చాయిస్ అయితే వస్తాయి. అండ్ మరి మీరు ఏం డిసైడ్ చేసుకుంటారో చేసుకోండి. రిలేషన్ బ్రేక్ అయిన పర్సనా, న్యూ పర్సనా. మళ్ళీ ఈ పర్సన్ కావాలంటే బాధ్యతలుగా మిగిలిపోవాల్సిందే అది. ఓకే,
సిగిల్ ఎనర్జీ అయితే ఇస్తానండి. మనకి ఇంకా క్యాండిల్ ఎనర్జీస్తో పని లేదు. ఓకే, ఇవి సిగిల్ ఎనర్జీస్ అనేది చేస్తాను. మీ లైఫ్లో మీకు న్యూ పర్సన్ కావాలంటే ఈ డ్రా గీయండి. వద్దు, రిలేషన్ బ్రేక్ అయిన పర్సనే కావాలంటే ఇది గీయండి. మీ లైఫ్ మీరే జడ్జ్ చేసుకోవడం, అంతే. జడ్జిమెంట్ చేసుకుంది మీరే. ఎవరు కావాలో మీరే డిసైడ్ చేసుకోండి. ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. ఇక్కడ 3 కార్డ్స్ ఇస్తాను, ఇక్కడ 3 కార్డ్స్ ఇస్తానండి. బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ అయితే ఇదిగోండి. మీ పర్సన్కి డబ్బు పిచ్చి మహా ముదిరిపోయిందండి. డిసైడ్ చేసుకోలేకపోతున్నారు. న్యూ బిగినింగ్ చూసారా? న్యూ బిగినింగ్. ఇదిగో రీయూనియన్. ఎవరు కావాలో డిసైడ్ చేసుకోండి. ఇది ఈ 3 కార్డ్స్కి 3 కార్డ్స్. దీనికి ప్లస్ చేస్తాను, దీనికి ప్లస్ చేస్తాను. వీళ్ళకి కావాల్సింది డబ్బేనండి, మనసు అయితే కాదు. వీళ్ళకి మీరు మీ వల్ల వీళ్ళకి లాభం తప్ప వీళ్ళ వల్ల మీకు వచ్చేది ఏమీ లేదు. ప్రతిదీ వంకలు పెడతారు, మీరు బాధితులుగా మిగిలిపోతారు అంతే. వాళ్ళు మీరు వాళ్ళతో ఉండాలనుకున్నా అది మీ ఇష్ట ప్రకారం ఉంటారే తప్ప వాళ్ళ ఇష్టాలు మీ మీద ఎప్పుడు ఉండవు. వాళ్ళు కావాల్సింది డబ్బు. మీరు ఆ డబ్బు ఇవ్వగలరా? ప్రేమనైతే తీసుకోలేరు, వాడకం వరకే. ఇది ఈ క్యాండిల్ ఎనర్జీస్ అనేది డిస్కనెక్ట్ చేసేస్తానండి. ఓకే, సిగిల్ ఎనర్జీ అయితే ఇస్తాను. చూసారా? ఇప్పుడు మీ మనసు ఏంటంటే, ఇప్పుడు మీ పర్సన్ మీ లైఫ్లోకి వెళ్ళిపోయిన వాడి పర్సన్ కావాలి, మీ లైఫ్లోకి న్యూ పర్సన్ మీరు యాక్సెప్ట్ చేయలేరు. ఐసోలేటెడ్ అయిపోతారండి, మీకేం అర్థం కాదు. వచ్చే పర్సన్ మంచి వాళ్ళే వస్తారు, రైట్ పర్సన్ మంచి వాళ్ళే వస్తారు. కానీ ఇప్పుడు వదిలేసి మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళకి మీరు కనెక్ట్ అవుతారు. మీ లైఫ్ మీ చేతుల్లోనే ఉందండి, చూసుకోండి. ఏది కావాలో ఏది వదులుకోవాలో అది మీరు డిసైడ్ చేసుకోవాలి. ఈ థాట్ ఇప్పుడు ఈ పర్సన్తో ఉన్న వాళ్ళు, మీ పర్సను ఒక మనీ మైండెడ్ పర్సను, మిమ్మల్ని ఆడిస్తారే తప్ప మీరు ఒక ఆట బొమ్మలా మిమ్మల్ని చూస్తారు తప్ప వీళ్ళ జీవితంలో మీరు ఉన్నా లేనట్టే. ఇలా అయిపోతుంది. మీ ఇష్ట ప్రకారం నేను ఇక్కడ సిగిల్ ఎనర్జీస్ అయితే ఇస్తున్నాను. చూసారా? 1-2 సార్లు ఆలోచించుకోమంటున్నారు. ఓకే, ఫస్ట్ ఎనర్జీ. మీ లైఫ్లోకి న్యూ పర్సన్ రావాలి అంటే మీరు డిసైడ్ చేసుకోండి. ఇలా వచ్చినాయి కదా? ఇది న్యూ పర్సన్. మళ్ళీ దీన్ని ఇచ్చేయాలి.
ఇదిగోండి న్యూ పర్సన్ సింగిల్ ఎనర్జీ అయితే వచ్చింది. అర్థమవుతుంది కదా, ఒక టవర్లా వచ్చింది. 1 2 3 ఓకే 4 5 6 7 ఇందుకు రికార్డ్ అవుతుందా, 8 9 10 11 12 30 40 ఇన్ని వచ్చినాయి. న్యూ పర్సన్ కావాలంటే మీ లైఫ్లో డిసైడ్ చేసుకోవాల్సింది 9 ఎండ్ 6 9. ఇదిగోండి 3 9లు వచ్చాయంటే లైఫ్ అన్నది చేంజ్ చేసుకుంటారు. పాజిటివ్ నెగిటివ్లోకి వెళ్తుంది, నెగిటివ్ పాజిటివ్లోకి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ 10 14 24 4 28 అండ్ 10 9 10 13 కదా, 13 ఓకే. ఈ ప్లస్ చేయాలి, ఇది 18 18ని 9 27 అంతేనా. ఇక్కడికి ఎంత 9 అండ్ ఇక్కడికి 26 26 8 8 9 10 ఇక్కడ 7. చూసారా ఎంత క్యాల్కులేషన్స్ ఎంత కరెక్ట్గా వస్తున్నాయో. అండ్ 8 9 10 8 9 10 మళ్ళీ దీన్ని ప్లస్ చేయాలండి. 19 27 మళ్ళీ 7 35 అంతేనా. 10 19 19ని 8 27 27 35 ఇక్కడ ఎంత 8. కర్మ అన్నమాట. మీరు చేసుకున్న కర్మను బట్టి మీ లైఫ్లోకి ఒక పర్సన్ అయితే వస్తారు. వారు న్యూ పర్సన్ అయినా కావచ్చు, మళ్ళీ మీ కర్మ తగ్గట్టు ఈ పర్సన్ అయినా కావచ్చు. ఈ 11 ఉంది కదా, ఈ 11 ఈ 1 కలిపితే 12 అంటే 3, ఈ 2 కలిపితే 11. ఇలానే క్యాలిక్యులేషన్ 11 13 ప్లస్ 4 11 4 14 అండ్ 5 3 4 5 ఈజ్ ఈక్వల్ టు 9. 12 3. ఇప్పుడు చెప్పండి, ఇది డైలీ 3 టైమ్స్ అయితే వేయాలండి. అలాగా 8 రోజులు గీయాలి. 8 రోజుల నుంచి 8 వారాలు లోపు మీకు ఈ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. 8 వారాల్లో రిజల్ట్ అనేది కనిపిస్తుంది. మేబీ కొంతమందికి ఇప్పటి నుంచి మొదలుకొని జనవరి నుండి 9వ నెల ఎప్పుడైతే వస్తుందో ఆ టైంలోపు మీ లైఫ్లోకి న్యూ పర్సన్ అయితే వస్తారు, లేదంటే మీ రిలేషన్ బ్రేక్ అయిన పర్సన్ అయినా మీ లైఫ్లోకి వస్తారు. అది మీ కర్మను బట్టే ఉంటుంది. మీరు ఎవరు కావాలో మీరే డిసైడ్ చేసుకోండి. డైలీ 3 టైమ్స్ అయితే ఈ డ్రా అయితే గీయాలి, సరేనా. మీరు ఒక న్యూ పర్సన్ వల్ల లైఫ్లో పైకి వెళ్తారో, లేదంటే ఈ పర్సన్ యాక్సెప్ట్ చేసి ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉండిపోతారో అది మీ ఇష్టం. కొంతమంది మీ ఇష్టం అండి, మీ ఇంట్రెస్ట్ బట్టి ఇది గీయచ్చు. ఇదిగోండి స్క్రీన్ షాట్ చేసుకోండి. నెక్స్ట్, ఇప్పుడు మీ లైఫ్లో మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు కదా, ఈ పర్సన్ నుండి సింగిల్ ఎనర్జీ అయితే ఇస్తారు.
ఈ పర్సనే కావాలంటే మీరు డిసైడ్ చేసుకోండి. ఈ కార్డ్స్ ఇవి వచ్చినాయి. పేహు ఫుల్ మనీ మైండెడ్ పర్సన్ అండి. పర్సన్ మీ లైఫ్లోకి వెళ్ళిపోయిన పర్సను. అండ్ ఇది ఈ పర్సనే కావాలంటే ఈ సింగిల్ ఎనర్జీ. మీ పాస్ట్ పర్సన్, మీ రిలేషన్ బ్రేక్ చేసుకున్న పర్సన్ కావాలంటే ఈ సింగిల్ ఎనర్జీ డ్రా చేసుకోండి. వన్ 2 3 4 5 6 7 8 9 10 9 6 23 23ని 27 9 అండ్ ఈ 9ని 12 22 21 చూసారా 3 6 9. ఓకే. అండ్ ఇది ప్లస్ చేశాను కదా, మళ్ళీ ఈ 12 5 కూడా కలపాలి 17. ఇది 8 8 6 14 5 ఈ 8 ప్లస్ 7 ప్లస్ 6 13 6 19. ఓకే. ఇది కూడా కర్మబంధమే. పదమూడు 16 16ను 10ని 25 25ను 31 అంటే 4. చెప్పాను కదా 4 అనేది ఒక మనీ మైండెడ్ పర్సన్ అండి. అది 19 14 13. ఈ పర్సన్కి మనీ తప్ప ఏమీ అవసరం లేదు. మీరున్నా లేకపోయినా వాళ్ళు ఒకటే. వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మిమ్మల్ని హ్యాపీగా ఉంచాలని అయితే అనుకోరు. వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం అండి. వీళ్ళతో మీకు కర్మ అనేది ఎలా అనుభవించుకుంటారంటే, మీరు ఎంత చేసినా విలువ ఉండదు. వీళ్ళు మీకు చేస్తారన్నది మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. వాళ్ళ లైఫ్లో మీరు ఒక జీరో. మీరు ఎంత సాధించినా ఎంత సంపాదించినా వాళ్ళ దృష్టిలో ఒక జీరో. వీళ్ళ లైఫ్లో ఉండేవాళ్ళు పనికిమాలైనా సరే వాళ్ళమే నెత్తిమే పెట్టుకుంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే, వీళ్ళు మీకు కావాలనుకుంటే మీ జీవితం మీరు చేతులారా నాశనం చేసుకోవటమే. ఈ పర్సన్ ఒక బిజినెస్ మైండ్ పర్సన్ అండి. లెక్కలు ప్రతిదీ లెక్కల కింద ఉంటారు. మీకు పెట్టే భోజనమైనా, మీకు ఖర్చు పెట్టేదైనా, మీకు అసలు ఖర్చు పెట్టరు అనుకోండి. ఒకవేళ ఖర్చు పెట్టినా అది మాటల రూపంలో దిప్పుడు వస్తారు.
ఎందుకంటే వీళ్ళ జీవితంలో అంటే మీరు ఒక బాధితులుగా మిగిలిపోతారు తప్ప వీళ్ళ వల్ల మీకు వచ్చేది ఏమీ లేదు, నష్టపోయేదే ఎక్కువ. నాకు ఎక్కువ కూడా చెప్పడం అయితే ఇష్టం లేదండి. మీ ఇష్ట ప్రకారం ఇక్కడ ఈ పర్సన్తో లైఫ్ కావాలంటే ఈ రకంగా ఉంటుందన్నమాట. ఏదైనా సరే వీళ్ళు ఎప్పుడు బాగుంటారో ఎప్పుడు బాగోరో మీరు చెప్పలేరు, అండ్ వీళ్ళకే తెలియదు. ఓకే, ఇది స్క్రీన్ షాట్ చేసుకోండి. మీకు ఇంకా డీటెయిల్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తాను. ఇదేమో మీ లైఫ్లో బ్రేక్ చేసుకున్న వారి పర్సన్ నుండి ఈ ఎనర్జీ, అండ్ న్యూ పర్సన్ మీ లైఫ్లోకి ఇన్వైట్ చేసే లెక్క అయితే ఈ ఎనర్జీ కనెక్ట్ చేయండి. మీ ఇష్టం అండి. టైమ్లెస్ కూడా, ఇదిగో టైమ్లెస్ కూడా. ఓకే, ఇదండి ఈరోజు రీడింగ్. మరి మీకు ఈ రీడింగ్ నచ్చింది అనుకున్నాను. రీడింగ్ నచ్చితే లైక్ చేయండి. రిలేషన్ బ్రేక్ అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళకి మీకు కర్మబంధం అండి. మీరు మంచి చేస్తే రైట్ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. లేదు నాకు ఎవరు అవసరం లేదు, మంచిగా చెడైనా ఈ వదిలేసిన బంధంతో మీరు కావాలనుకుంటే మళ్ళీ మీరు జీవితాంతం బాధపడుతుంది తప్ప ఇంకేమీ ఉండదు. ఇదండి ఈరోజు రీడింగ్. మరి మీకు ఈ రీడింగ్ నచ్చింది అనుకుంటున్నాను. రీడింగ్ నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్. బాయ్ అండి.